మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ ఆపరేషన్ కు సిద్ధమవడంతో స్థానికంగా కలకలం రేగుతోంది. ప్రభుత్వ ఇనాం భూములు పెద్ద ఎత్తున కబ్జా గురయ్యాయనే ఫిర్యాదులతో అధికారులు రంగంలోకి దిగారు. వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసే ఛాన్స్ ఉంది. ఘర్షణ వాతావరణం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. క్రాంతి కుమార్, మొత్తానికి అయితే సంగారెడ్డి జిల్లా ఐలాపూర్కి అయితే హైడ్రా అధికారులు చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఫర్దర్ గా ఏం చేయనున్నారు ఏంటి? మరోసారి అమీన్పూర్, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో హైడ్రా హల్చల్ చేస్తూ ఉంది. ఇప్పటికే అమీన్పూర్ లో గతంలో కూడా చాలా కూల్చివేతలు చేసింది హైడ్రా. అమీన్పూర్ లో జనరల్ గా హైడ్రా అంటేనే దడదడలాడే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అమీన్పూర్ మండలం ఐలాపూర్ కి సంబంధించి పలు కూల్చివేతలు కూల్చడానికి హైడ్రా ఇక్కడికి వచ్చింది. తెల్లవారుజామునే భారీ బలగాలంతో యంత్రాలతోటి ఐలాపూర్ చేరుకున్న హైడ్రా అధికారులు ఇప్పటికే కూల్చివేతలు ప్రారంభించారు. దాదాపుగా ఇటు ఇనాం భూములు, ప్రభుత్వ భూములు కాపాడేది లక్ష్యంగా ఈసారి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. కోర్టు పరిధిలో ఉన్న 112,64 ఎకరాల భూమిని కాపాడేందుకు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సర్వే నెంబర్ 171, 172, 173, 175, 212, 213లో ఉన్న పలు కట్టడాలను కూల్చివేసి మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ప్రభుత్వ భూమిలో ఉన్న సుప్రీంకోర్టు న్యాయవాది ముఖ్యం గెస్ట్ హౌస్ కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవలనే వారం రోజుల క్రితం మందకృష్ణ మాదిగని ముఖ్యంగా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. పేదల భూములని హైడ్రా వదిలిపెట్టాలని, హైడ్రా ఇక్కడ కూల్చివేతలు చేయొద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశారు ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగ. అయినా అది జరిగి వారం కాకముందుకే మళ్ళీ హైడ్రా అధికారులు వచ్చి ఇక్కడ ఇళ్లను కూల్చివేస్తున్నారు. మొత్తం ఈ ప్రభుత్వ భూమిని అంతా కూడా చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సోని, ఇక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ క్రాంతి కుమార్. మీరు అనవసరమైన ఆందోళన అడుబా అడుబా ఎందుకు